పెరిగిన తర్వాత ఆలోచన చేస్తారు. ఇప్పుడే పెంచండి అని అడగాల్సిన బాధ్యత కూడా మీకు కూడా ఉందని కూడా చెప్తుంది. ఎందుకంటే గ్యారెంటీ పిలిచిపోతారు మిమ్మల్ని. తప్పకుండా ఈ మాట ఏదో చెప్పిస్తారు, తప్పకుండా మిమ్మల్ని దీక్షల నుంచి విరమించాలని చెప్తారు. అలా కాదు, తప్పకుండా ఇప్పుడే ప్రకటించండి. నియోజకవర్గాలు పెరిగినా పెరగకపోయినా మేము జిల్లా ఇస్తామని చెప్పాలని చెప్పండి ఆ కూటమి ప్రభుత్వాన్ని. ఆ చెప్పే పరిస్థితిలో లేదు. తప్పకుండా ఒకటే చెప్తున్నాను, తప్పకుండా వీళ్ళు ఇవ్వకపోతే 6 నెలల తర్వాత జేఏసీ వాళ్ళని మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పిలిచిపోయి తప్పకుండా మాట ఇప్పిస్తాను. ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తప్పే ప్రసక్తి లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే వాళ్ళు ఇస్తే సరే ఇకపోతే 6 నెలల తర్వాత ఇక్కడ ఉండే మాజీ ఎమ్మెల్యేలు అయితే ఎంపీ అయితే ప్రతి ఒక్కరు జేఏసీ వాళ్ళు పిలిచిపోయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మాట ఇప్పిస్తారని చెప్తున్నాను. మాట తప్పే ప్రసక్తి మా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే లేదని సభాముఖంగా తెలియజేస్తున్నారు. మాట ఇస్తే మాట ఇల్లు పెట్టుకునే వ్యక్తి వాళ్ళంటే రాజశేఖర కుటుంబం అని ప్రతి ఒక్కరికి తెలుసు. పేదల గుండెల్లో నిలిచిన వ్యక్తులు వాళ్ళు, మాట నిలబెట్టుకునే వ్యక్తులు వాళ్ళు. మీలాగా మాటలు చెప్పి సూపర్ 6 ఇస్తామని 2-3 ఇచ్చి తప్పించుకునే ఆలోచన కాదు జగన్మోహన్ రెడ్డి. ఏ మాట ఇచ్చిన ప్రకారము నెల అయితేనే బ్యాంకుల్లో డైరెక్ట్ పడేది, ఎవరికి సంబంధం లేకుండా. అలాంటి ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి తప్ప మీలాగా మాటలు చెప్పి అధికారంలో రావడం మా జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి అలా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదండి. తప్పకుండా 29లో ప్రజలు గ్యారెంటీ తీర్పిస్తారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు. తప్పకుండా ఉన్న వాళ్ళు మాజీలు కాదు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని అధికారులు మళ్ళీ వచ్చి లేదంటే రేపు ప్రజలు చూపించేది మాకేది సభాముఖంగా కూటమి ప్రభుత్వాన్ని తప్పకుండా చెప్తా. అన్ని పార్టీలు కాదు, అన్ని డిపార్ట్మెంట్లు అన్ని కూడా అది. ఎందుకు మీరు జిల్లా వాళ్ళని కోరుతున్నారని వాళ్ళు అడగచ్చు. జిల్లా అయితే ఇక్కడికి అన్ని ఆఫీసులు వస్తాయి మనకు. మనకు 150 కిలోమీటర్లు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికే 40 నుంచి 40 కిలోమీటర్లలో ఆదోనికి వస్తే ఎస్పీ ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, డిఎండిహెచ్ ఆఫీస్ ఉంటుంది. ప్రతి ఒక్క ఆఫీసు సిఇఓ ఆఫీస్ ప్రతి ఒక్కటి అభివృద్ధి జరుగుతాయి. తప్పకుండా ఆదోని ఎంతో ముందుకు పోతుంది. పక్కన ఒకరు మాట్లాడతారు, పక్కన నియోజకవర్గం ఎమ్మెల్యే నాకు జిల్లా కావాలంటారు. సంతోషం తీసుకొస్తే మంచిదే. ఎవరెవరు జిల్లా తీసుకురావాలి, నువ్వు తెస్తావా లేకపోతే కూటమి ప్రభుత్వం ఈ ఆదోనికి ఇస్తాదా? ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నాను. ఊరికి అందరూ ఒకరుకోరు. పట్టుకున్న ఎమ్మెల్యే ఏమంటాడు, నాకు 2 మండలాలు కర్నూలు లేకపోతాయి, 2 మండలాలు ఆదోనిలోకి వస్తాయి, చాలా దూరం అవుతుంది అంటాడు. అంటే నువ్వు చేయాల్సిన ఆలోచన వాళ్ళే లేదని చెప్తున్నా. తప్పకుండా మనము చేయాల్సిన ఆలోచన ఒకటే, ఈ రోజు వచ్చి పోయినామనేది కాదు. జేఏసీకి ఎప్పుడు అవసరమైన వాళ్ళు ఎప్పుడు పిలిచినా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండాల్సిన అవసరం మనం తప్పకుండా సపోర్ట్ ఇస్తాం. వాళ్ళకి ఏం కావాలని మేము ముందుంటాం, తప్పకుండా చేస్తామని కూడా చెప్తున్నా. అందుకే ఈ రోజు అంటున్నారు మీరున్నప్పుడు ఎందుకు చేయలేదు. ఒకటే చెప్పాను కదా, ఆ రోజు కొత్తగా జిల్లాలు పెరగలేదు. ఆ రోజు పార్లమెంట్ అని జిల్లాలుగా చేయడం జగన్మోహన్ చేశాడు. ఆ రోజే జిల్లాలుగా కొత్త జిల్లాలు వచ్చింటే నువ్వు ఈ రోజు 3 జిల్లాలు చెప్పావు. 6 జిల్లాలు ఇచ్చేదాకా 3 ఇచ్చావు. ఆదోని ఏం కర్మ చేసిందని మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఆదోని ఎందుకు రాదని అడుగుతున్నాం మేము. తప్పకుండా నువ్వు జిల్లా ఇవ్వాల్సిందే. కూటమి ప్రభుత్వము తప్పకుండా చేయాల్సిందే. మీ ఒకటే కూడా ఇప్పుడు ఆదోని ఎమ్మెల్యే చెప్పాడు కదా మా కుటుంబం గురించి, మేము 5 మంది చెప్తే అని. మేము 5 మంది అయ్యా మేము ఉండేది పంచపాండవులుగా 5 మంది ఉన్నాం. మేము కౌరవులు మేము ఎందుకంటే కష్టాల్లో ఉన్నాం. అరణ్యాసం పోయిన పాండవులు మేము. ఎందుకంటే మేము మా వాళ్ళు ఎమ్మెల్యేగా గెలలేదు. గెలిచింటే అదే మా జిల్లాకి పెంచిందే జగన్మోహన్ రెడ్డి. తప్పకుండా ఆయన కూర్చొని చేసుకొచ్చే దమ్ముదారు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు అయితేమి, ప్రజెంట్ ఎమ్మెల్యేలు అయితేమి ఒకటే గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా జిల్లాను తీసుకురా ఇకపోతే తప్పకుండా జేఏసీ వాళ్ళు కూడా చెప్తున్నాము. తప్పకుండా 6 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇక్కడ ఉన్న ఎక్స్ఎమ్మెల్యేలు అయితే ఏమి, ఎంపీ అయితే ఏమి, ప్రజెంట్ ఎమ్మెల్సీ అయితే ఏమి, ఎమ్మెల్యేలు అయితే ఏమి
తప్పకుండా మిమ్మల్ని పిలుచుకుపోయి తప్పకుండా మా జగన్మోహన్ రెడ్డి మాటిస్తాను సభాముఖంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా జిల్లాను చేస్తాము, తప్పకుండా జిల్లా తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు చేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మాటిస్తే మాట తప్పే వంశం కాదని. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి దాన్ని మాటిస్తామని చెప్తున్నాము. జిల్లా అయితే ఎన్నో అభివృద్ధి జరగాలని ఆలోచనతో మేము కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం కూడా బయటికి రావాలి. కూటమి ప్రభుత్వం ఎందుకు బయటికి రాకుండా ఉంది? రావాలి మీరు బయటికి. నిజంగా మీ మనసులో ఆదోని జిల్లా చేయాలనుకుని మీ మనసులో ఉంటే తప్పు కూడా రాండి బయటికి. అందరూ కలిసికట్టుగా రోడ్డు మీద వెళ్దాం. ఈ రోజు కాలేజ్ పిల్లలకి వాళ్ళ ప్రిన్సిపాల్కి వాళ్ళ కరెస్పాండెంట్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు రావద్దండి, స్టూడెంట్స్ రోడ్డు మీదకి రాకూడదని చెప్తారంటే ఇంకెంత అన్యాయం ఏముందని నేను అడుగుతున్నా. మీరు చేస్తే మంచిది, మీరు చేస్తే తప్పన్నట్లుంది. కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు స్టూడెంట్స్ బయటికి రానంత మాత్రాన ఏదో ఒక రోజు తప్పకుండా స్టూడెంట్స్ వస్తారు, రైతులు వస్తారు, ఉద్యోగస్తులు వస్తారు. అలాగే ప్రతి పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు అన్ని సిపిఐ, వైఎస్ఆర్ ఇంకా ఎన్నో ఉన్నాయి, జేఏసీ వాళ్ళందరూ బయటకు వస్తారు. ఆ రోజు మీరు ఆపలేదని చెప్తున్నా. ఏ పోలీసు కూడా నిలబెట్టలేదు ఆ రోజు అని చెప్తున్నా. తెలంగాణ వాళ్ళు సాధించుకోలేదా? అలాగే మనం కూడా అనుకుంటే సాధించుకోగలము. తప్పకుండా అందరికీ ఈరోజు మీరు అందరూ ఈరోజు మనకి జేఏసీకి సపోర్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క వాట్సాప్ లో పిలిపిస్తాను ఇంతమంది రావడం జరిగింది. రేపు నిజంగా రోడ్డు ఎక్కాలంటే వేలల్లో వస్తామని కూడా చెప్తున్నాను. తప్పకుండా వచ్చి జేఏసీకి సపోర్ట్ ఇస్తాము. మాకు జిల్లా కావాలని అందరూ ముందు నిలబడతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్ని నియోజకవర్గాల వారికి, జేఏసీ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు వచ్చిన అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులకి అయితే, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి అయితే, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అయితే ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.